తెలంగాణ రాష్ట్రంలో చేయుత పెన్షన్ల పంపిణీలో సమూలమైనటువంటి మార్పులు తేవాలని ఇప్పటికే పంపిణీ చేస్తున్న విధానానికి స్వస్తి పలికి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పెన్షన్ల పంపిణీని నిలిపివేసి పెన్షన్దారుల యొక్క పెన్షన్లను వారి యొక్క బ్యాంకు వ్యక్తిగత ఖాతాలో జమ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులను ఒక 2 రోజుల క్రితము ఆదేశించడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశానుసారము ఉన్నతాధికారులు కూడా ఈ ప్రక్రియను మొదలు పెట్టడం అనేది జరిగింది. దీని గురించి అంతర్నేత్ర ఛానల్ ఒక 2 వీడియోలలో పూర్తి సమాచారాన్ని అందించడం అనేది జరిగింది. కానీ కొంతమంది సార్ మా పెన్షన్ను పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాంక్ ఖాతాకు ఏ విధంగా మార్చుకోవాలి అని అడుగుతున్నారు. అయితే ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఆల్రెడీ థంబ్నెయిల్లో మీకు తెలియజేశాను. మీ పెన్షన్ను బ్యాంక్ ఖాతాకు మార్చుకోవాలి అంటే ఈ 3 అప్డేట్స్ చేసుకోవాలి అని థంబ్నెయిల్లో పేర్కొన్నాను. ఏమిటా 3 అప్డేట్స్ మరియు 2 జీరాక్స్లను సిద్ధం చేసుకోండి అని కూడా తెలియజేశాను. ఏమిటా ఆ 2 జీరాక్స్లు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చినా గానీ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ పెన్షన్ల ప్రక్రియను బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని గురించి సెర్పు వాళ్ళు ఇక్కడ డిఆర్డిఓలకు డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్లకు గైడ్లైన్స్ ను ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్లు రాష్ట్రంలోని అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఎంపీడీఓలకు మున్సిపల్ కమిషనర్లకు గైడ్లైన్స్ ను జారీ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. వారు జారీ చేసినటువంటి గైడ్లైన్స్ లో ముఖ్యంగా పేర్కొన్నది ఏంటి అంటే ఇక్కడ డిఓపి పెన్షనర్ల నుంచి ఆధార్కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాలను సేకరించాలి అని చెప్పేసి ఆ గైడ్లైన్స్ లో పేర్కొన్నారు. డిఓపి అంటే ఏంటి? ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పెన్షన్లు పొందుతున్నటువంటి వారి యొక్క ఆధార్కు లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతా వివరాలను మీరు సేకరించాలి అని మొదట పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత బ్యాంక్ ఖాతా వివరాలు అప్డేట్ చేసి బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీని అప్లోడ్ చేయాలి అని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ లబ్ధిదారులకు మీ యొక్క పెన్షన్ను పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాంకు ఖాతాకు మార్చడం జరుగుతుంది అని లబ్ధిదారులకు తెలియజేయాలి అని కూడా వారు ఆ గైడ్లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ 3 ముఖ్యమైన విషయాలను అందులో పేర్కొన్నారు. ఈ 3 విషయాలు తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మీ యొక్క పెన్షన్ అనేది మీ బ్యాంక్ ఖాతాకు మారుతుంది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఇందులో మొదటి ఆప్షన్ లో పేర్కొన్నది ఏంటి అంటే ఇక్కడ ఆధార్కు లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలను సేకరించాలి అని పేర్కొన్నారు. అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబరు లింక్ అయి ఉండాలి అని స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి మీరు తక్షణమే చేయవలసింది ఏమిటి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఈకేవైసీని చేసుకోవాలి. ఈకేవైసీ అంటే మీ ఆధార్ కార్డును మరియు మీ మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవాలి. ఈ విధంగా లింక్ అయి ఉంటేనే మీ యొక్క పెన్షన్ బ్యాంకు ఖాతాలో జమ కావడం అనేది జరుగుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. ఈ విధంగా మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ను లింక్ చేసుకునే అప్డేట్ను మీరు చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీ యొక్క ఆధార్ నెంబర్ను ఫోన్ నెంబర్ను లింక్ చేసుకునే అప్డేట్ అనేది మీరు చేసుకోవాలి. ఈ 3 అప్డేట్స్ను మీరు తప్పనిసరిగా చేసుకోవలసి ఉంటుంది. ఇక తర్వాత ఇక్కడ బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించాలి అని గైడ్లైన్స్ లో పేర్కొన్నారు కదా. ఏ విధంగా సేకరిస్తారు అంటే గ్రామీణ ప్రాంతాలలోని పంచాయతీ సెక్రటరీల ద్వారా, పట్టణ ప్రాంతాల్లోని వార్డు ఆఫీసర్ల ద్వారా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ యొక్క జిరాక్స్ ప్రతులను 2 సెట్లను వారికి ఇవ్వవలసి ఉంటుంది. మీ ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ ప్రతులను 2 సెట్లను వారికి ఇవ్వవలసి ఉంటుంది. మీ ఆధార్ కార్డు జిరాక్స్లు, మీ బ్యాంక్
పాస్బుక్ యొక్క మొదటి పేజీ జిరాక్స్లు రెండింటిని రెండుగా వారికి అందించవలసి ఉంటుంది. వాటిని బేరీజ్ చేసుకొని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు చేయూత పోర్టల్లో వారి లాగిన్ ద్వారా మీ బ్యాంకు ఖాతా వివరాలు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మీ యొక్క పెన్షన్ను పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాంకు ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుంది.